నమస్తే అన్న చెప్పండి, ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణలో మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం అయితే వినిపిస్తుంది. ఏం చెప్తారు మరి? అదే కొంచెం ఇప్పుడే విన్నాను ఇది మాట. ముందైతే ఇట్లా ఎక్కడ లేకుండే. హైదరాబాద్ అందరికంటే మంచి ప్లేస్, ఎవరైనా రావచ్చు, బతకొచ్చు, ఉండొచ్చు, సేఫ్ ప్లేస్. ఏదో మహారాష్ట్రలో లొల్లి నడుస్తుంది, కర్ణాటకలో నడుస్తుంది, అట్లనే సేమ్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తే మళ్ళా హైదరాబాద్కే నష్టం. ఇది అందరు కలిసి బతుకుతారు, ఇక్కడ కలిసి ఉంటారు, ఏం ప్రాబ్లం ఇప్పటివరకు అయితే లేదు మా దగ్గర. నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే చదువుకున్నా, పెద్దగా అయినా. నేను మార్వాడి. ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటే నేను ఇక్కడ వెళ్ళాలి? నా బర్త్ ప్లేసే ఇది, నా వ్యాపారం, నా మొత్తం ఇక్కడే. ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? అంటే తెలంగాణ సొమ్ము దోచుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. కొన్ని రోజుల కిందట ఒకరి పైన, అంటే ఒక అట్టడుగు వర్గాలకు చెందిన ఒకరి పైన దాడి జరగడం పట్ల తెలంగాణ ప్రజల పైన దాడి చేయడమే కాకుండా ఇక్కడ తెలంగాణ సొమ్ము అంతా దోచుకుంటున్నారు. ఎట్లా దోసుకుంటున్నారు మీరు చెప్పండి? వాళ్ళ పని వేరే చేసుకుంటున్నారు. అందరికి ఏమి కిస్మత్ లో ఉంది, వాళ్ళు పని చేసుకుంటున్నారు, సంపాదిస్తారు, తింటున్నారు. ఎవరిది దోసుకోరే మాటనే లేదు దాంట్లో. అంటే ఇప్పుడు తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఇక్కడ కలిసి ఉంటారు. మరి ఇప్పుడు ఈ నినాదాన్ని ఎట్లా? తెలంగాణ ఆంధ్ర స్థాయిలో ఒక పొలిటికల్ ఇష్యూ వాళ్ళు వేరే చేశారు. మన అన్న తమ్ముళ్ళే కదా, అదేదో పొలిటికల్ ఇష్యూ అవ్వచ్చు, కానీ అలాంటి మాట అయితే ఏం లేదు ఇప్పటివరకు. అయితే ఇక్కడ ఏదో లొల్లి చేస్తున్నారు అంతే. అంటే ఈ గోషమాల్ నియోజకవర్గానికి సంబంధించి రాజాసింగ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటే ఎక్కడి నుంచో వ్యాపారాలు చేస్తూ బతికే వాళ్ళు అసలు ఎవరో కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. రాజాసింగ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో నేను చూడలే, ఇంకా నేను వినలే, నాకు దాని గురించి తెలియదు. కొంతమంది కావాలనే కుట్ర చేస్తున్నారు అనేటట్టు మాట్లాడారు. అదే చేస్తున్నారు కదా, కావాలని చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎవరికైతే ఏం ప్రాబ్లం కాలేదు. ఏం చెప్తారు మరి? చెప్తున్నా కదా, అదే ఏం చెప్పాలి ఇంకా చెప్పండి. అంటే ఇట్లా నడుస్తుంది కదా, మరి వెళ్ళిపోవాలి తెలంగాణ, అది కాదు, వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. అది తప్పు, అట్లా ఏం లేదు. కలిసి ఉండి కలిసి పనిచేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, ఉన్నాం కదా, ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు. అందరు కలిసి ఉంటున్నాం. వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు బిజినెస్ జాబ్ అంత చేసుకోండి, మంచిగా ఉండండి. దాన్ని అంటే మనం ప్రజలు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. వ్యాపారాల పేరుతో కూడా మార్వాడీస్ డూప్లికేట్ సామాన్లు అమ్ముతున్నారని కూడా అట్లా ఏం ఉండదు. డూప్లికేట్ ఎవరన్నా అమ్మొచ్చు, మార్వాడి అమ్ముతాడు అట్లా ఏం లేదు, ఎవరన్నా అమ్మొచ్చు. అది వేరే విషయం. డూప్లికేట్ సామాన్య వేరే విషయం, అది వేరే డిపార్ట్మెంట్ లో వెళ్తుంది. పొలిటికల్ ఇష్యూ కాదు, దాన్ని పొలిటికల్ ఇష్యూ చేయదు. అరే అంటే మార్వాడీల గురించి ప్రత్యేకంగా అనడం ఏంటి? ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతికే వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ నుంచి కూడా వేరే రాష్ట్రాల్లో బతికే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ కావాలి కదా, ఎవరినైనా టార్గెట్ చేయాలి కదా. ఆ మార్వాడీలో సాఫ్ట్ టార్గెట్ తీసుకుంటున్నారు, టార్గెట్ లో అంతే, ఇంకేం లేదు. అదే కదా, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఏం ప్రాబ్లం రాలేదు, ఇప్పుడు సడన్ గా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నాకే తెలియదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు డూప్లికేట్ సామాన్ మొత్తం మార్కెట్ లో ఉంది, ఎవరైనా అమ్మొచ్చు. పర్టికులర్ ఒక బిజినెస్ ఉట్టి మార్వాడీలే చేస్తున్నారు అట్లేం లేదు కదా, ప్రతి బిజినెస్ లో అందరు ఉన్నారు. అది వేరే విషయం, దాన్ని మిక్సప్ చేస్తున్నారు. ఒక రీజన్ కావాలి, బహానా కావాలి వాళ్ళకి, అంతే. ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఒక రీజన్ కావాలి, బహానా కావాలి, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు.